సనాతన సంఘటన అధ్యక్షులు కేతన్జీ గారు, అలాగే ముఖ్య అతిథిగా మన కృష్ణప్ప జడ్జి గారు, రెండవ అతిథిగా మా అక్క పద్మజ గారు అడ్వకేటు ఇచ్చేయడం జరిగింది. ఈ సంఘటన ఎందుకు పెట్టారు, సంఘటన ఏంటి, మనం ఎందుకు వచ్చారు వీళ్ళు అనంతపురానికి, గుజరాత్ నుంచి వచ్చారని మీకు అందరికీ ఒక ఇది దాని గురించి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది ఏమంటే సనాతన సంఘటన అంటే మన అఖిల అంటే మన భారతదేశం మొత్తం అఖిలం, దానికి ఖండం మొత్తం భారత ఖండం. సనాతనం అంటే మన పాత ధర్మములు, మన హిందూ ధర్మములు మనం కాపాడుకోవడానికి ఒక ధర్మన సంఘటన అంటే ఒక ఫౌండేషన్ అన్నమాట. దీనికి ముఖ్య అతిథిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతనికి ఒక బాబు కూతురున్నారు, అమెరికా చదువుతున్నారు, కానీ అతనికి ఒక 50 ఎకరాల ఆస్తి ఉంది. మన మోడీ గారి ఊరి నుంచి 50 కిలోమీటర్ దూరంలో గుజరాత్ నుంచి వచ్చారు. అంత ఉండి కూడా ఈయన దేశం కోసం ప్రతి ఒక్కరూ చెప్తారు, మాటల వరకు చెప్తారు, పూజ ఉన్నప్పుడు గొడవ ఉన్నప్పుడు ఏదో ప్రోగ్రాంలో జెండాలు కొడతారు. అట్లా కాకుండా ఇతను మొత్తం ఇండియా అంతా టూర్ అతని సొంత ఖర్చులతో ప్రతి జిల్లాలోనూ కమిటీ ఏర్పడిచి ఇట్లా నిన్న బెంగళూరులో మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మీటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు విజయవాడకి వెళ్తున్నారు, అక్కడ నుంచి మళ్ళీ బొంబాయి, నాసిక్, ఢిల్లీ ఇట్లా వెళ్తున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇతను కమిటీ పెట్టేసి ఒక అఖిల ఫిబ్రవరి తారీఖు భారతదేశం అంతా కదిలి రావాలి అఖిల సంఘటన ఢిల్లీలో పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గోశాలలు గోవుల్ని పాడు చేసేసి ప్రతిరోజు ఆదివారం 100 గోవుల్ని మనం కోసుకుని వాళ్ళు భక్షిస్తున్నారు. అది గోరక్షణ కాపాడడానికి ఒక సంస్థ ఇది ముందుకొచ్చింది. తర్వాత దేవాలయాలను ఉద్దేశించడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. అందుకను మన అనంతపురంలో నన్ను నియమించి నా తరఫున కమిటీ మెంబర్లని పద్మజ ఈగల గారు స్టేట్ ఈగల దగ్గర పెట్టాము. అట్లే నేషనల్ మెంబర్స్ కొంతమంది వీళ్ళంతా పాటుపడి హిందుత్వం కోసం కాపాడి ఈ అఖిల సంఘటన ముందుకు తీసుకోపోతామని 100 మంది ఫిబ్రవరి రోజు 1000 మందితో మనం ఢిల్లీలో మన ఒక అఖిల సంఘటన ఒక వాయిస్ని ఇస్తామని వాళ్ళ ప్రపంచంలో ఎక్కడెక్కడ గోశాలలో ఎక్కడంటే ఫండింగ్ సార్ కూడా గవర్నమెంట్ కూడా రాశారు, సొంతంగా ఖర్చు పెడుతున్నాడు. ఆయనకు మనకు చాలా ధన్యవాదాలు. గట్టి క్లాప్తో ఆయనకు గౌరవిద్దాం.